జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చకనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్న రామలకోట రామస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధోగతి పట్టించారని, మన రాష్ట్రంలో రాజధాని ఎక్కడా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందని, నిరుద్యోగ యువకులకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి విధానాలను నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం రామళ్లకోట మాజీ సర్పంచ్ రామస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఒక విజనరీ అని, ఆయన అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించగలరని అంటున్న రామస్వామితో మా ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో రామల్లకోట నుండి రామస్వామి అనేటువంటి వ్యక్తి, ప్రధానంగా ఇతను గతంలో కూడా సర్పంచ్గా కూడా తెలుగుదేశం పార్టీ నుండి చేసినాడు. తర్వాత కొన్ని ఇక్కడ పరిస్థితుల ప్రభావం వలన ఏమో వైసీపీలో పోయి కొనసాగుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలోకి పోయినాడు. తర్వాత ఆ పార్టీ విధానాలు నచ్చక చంద్రబాబు నాయుడు యొక్క విధానం నచ్చి తెలుగుదేశం పార్టీలో ఈరోజు కె శ్యాంబాబు నాయకత్వంలో చేరబోతున్నాడు. అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. రామస్వామి గారు, మీరు ప్రధానంగా ఈ పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రధాన కారణం జగన్ పరిపాలన నాకు నచ్చలే. రాష్ట్రానికి రాజధాని లేదు, పిల్లల భవిష్యత్తు లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేదు, భవన కార్యక్రమంగా ఉపాధి లేదు, లిక్కర్ పెట్టి నాశనం చేసినాడు, మందులు మధ్య నిషేధం చేస్తా అని చెప్పి అన్నీ పరిపాలనే బాగాలేదులే. అంతా టీచర్లకు జీతాలు రావడంలే, రిటైర్లకు ఉన్న పింఛన్ కూడా రావడంలే. అర్థ పరిపాలన బాగా నచ్చకనే అవతలిపోతుంది. మీరు టీడీపీలో చేయడానికి ప్రధానంగా ఎవరన్నా బలవంతం పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయి? మా అన్నెవరు బలవంతం పెట్టలేదు. పార్టీ నచ్చకనే, అదే గవర్నమెంట్ చేసే పని నచ్చకనే రాష్ట్రం ఇంటనే మళ్ళీ రెండోసారి కానీ జగన్ గెలిచినా అంటే రెండో బీహార్ అయిపోతుంది. ఇది మనం అంత ఇంత జ్ఞానం ఉంది కాబట్టి మనం తెలుసుకొని ఆ గవర్నమెంట్ అయితే మనకు పనిచేస్తుందో బాగుపడుతుందో రాష్ట్రం అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. అంతే, ఎవరు నాకేం ప్రబలం పెట్టలే, ఏం లేదు. తర్వాత ఇక్కడ పత్తికొండ ఎమ్మెల్యే మేము అభివృద్ధి చేసినాం, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకుంటే ఇక్కడ కేఈ వాళ్ళు కూడా అభివృద్ధి చేసినామని చెప్పేసి గ్రామాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంది కదా. మళ్ళా ఆ అభివృద్ధి కాదంటారా? ఎవరు ఎమ్మెల్యే చేసినదా? మా ఎమ్మెల్యే ఏం చేస్తారు? పై నుంచి పనులు చేసే కదా. జగన్ దగ్గరనే పనులు లేదు, అభివృద్ధి పనులకు ఏం లేదు. బండ నొక్కడమే సరిపోయి అంటే వస్తాయి డబ్బులు. అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేకి అంత పవర్ ఉందా? కేంద్ర సీఎం దగ్గర ఫండ్స్ ఇస్తే కదా. ఇంతకుముందుకు ఎమ్మెల్యే కోట ఉండే, బిల్డింగ్లు ఇస్తుంది, ఆమెకు ఫండ్స్ వస్తుండే ఎమ్మెల్యే కింద. అట్లా చేస్తారు. ఏమో చేసినా ఇప్పుడు ఏదో ఎన్ఆర్జీఎస్ అవి ఇవన్నీ పెట్టినారు, దాని నుంచి చేయాల్సిందే కానీ సొంతంగా ఎమ్మెల్యే కోట అనేది ఏది లేదు కదా ఇప్పుడు. తర్వాత అంటే ప్రధానంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో తర్వాత చంద్రబాబు నాయుడిని ఆకర్షిస్తున్నారు. చంద్రబాబుతానికి ఏది వేరే పార్టీ లేదు కదా, ప్రత్యేకమైన పార్టీ లేదు కాబట్టి ఏదైనా కానీ ఆ ప్రభుత్వం అన్న మేలు చేస్తారని చెప్పి అవతలిపోతున్నాం. మనం పిల్లల భవిష్యత్తు పోతాం, అవతలిపోతున్నాం. కానీ లేకపోతే మాకేం ఎవరు బలంతన లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈరోజు ఎవరి నాయకత్వంలో పార్టీలో జరగబోతున్నారు? శ్యాంబాబు నాయకత్వంలోనే శ్యాంబాబు, ఈయన జ్ఞానేశ్వర్ గౌడ్, సుబ్బరాయుడు, కులగుమ నాగేశ్వరరెడ్డి వీళ్ళ సమక్షంలో జరుగుతుంది. తర్వాత మీరు ప్రధానంగా ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళ అనుచరు వర్గంగా మీకు సంతోషాన్ని అనిపిస్తుందా? సంతోషమే మాకైతే, మాకు అభివృద్ధి సంతోషమే. మాకు చేరాలని చేరుతున్నాము, మాకు బాగాలేదని పార్టీ వాళ్ళకు బాగాలేదని చేరుతున్నాము. సంతోషమే. తర్వాత మీరేమన్నా చెప్పు. ఇప్పుడు మీరు రామస్వామికి వెన్నుదన్నుగా రేపు బలంగా కూడా నిలబడబోతారా? బలంగా నిలబడపోతాం. వచ్చేసి ఎట్లా రామస్వామి గారు ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా మీరు అంటే సంతృప్తి పడుతున్నారా? ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉంటారు కదా, ఈరోజు తెలుగుదేశంలోకి జరుగుతుంటే ఎందుకు జరుగుతున్నాడు అని చెప్పేసి ఏమన్నా? ప్రధానంగా
ఇక్కడ వచ్చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రావణ కాష్టంగా తయారు చేసినాడు ఈ రాష్ట్రాన్ని. కాబట్టి రేపు మా పిల్లల భవిష్యత్తు కోసమే మేము చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చి కేఈ శ్యాంబాబు, జ్ఞానేశ్వర్ గౌడ్, తర్వాత ఇక్కడ మండలంలో ఉన్నటువంటి సుబ్బరాయుడు, తర్వాత పుల్లగుమ్మి నాగేశ్వరరెడ్డి ఇలాంటి వారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి ఆకర్షితమై మేము ఈ పార్టీలో చేరబోతా ఉన్నాం. తర్వాత లోకల్గా ఉన్నటువంటి కంగాటి శ్రీదేవమ్మ కూడా అభివృద్ధి అనేటువంటి పేరు చెప్తుంది తప్ప ఎక్కడ అభివృద్ధి, పైన కూడా ఫండ్స్ లేవు. ఈమె ఏం చేస్తుంది? కాబట్టి చంద్రబాబు నాయుడు అయితేనే ఒక విజనరీ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వర్రెడ్డి, PM9 న్యూస్, రామల్లకోట, వెల్దుర్తి మండలం.